ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్థుతించుకోవడానికి, కనపరచుకోవడానికి, ఆరాధించుకోవడానికి తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన మీ ప్రియబిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ నవంబర్ మాసంలో ఈ 3వ బుధవారం ఉపవాస ప్రార్థనను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఎంతైనా మరి దేవుడు ఈ 2025 సంవత్సరంలో ఈ నవంబర్ మాసం వరకు మనలను కాపాడుతున్నాడు. ఈ 2025 సంవత్సరం ఇట్లే గడిచిపోయినట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ దేవుని బిడలమైన మనం ఎంతమంది అయితే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు వెలుగులో ఉన్నారు. యేసయ్య అన్నాడు, నేను వెలుగునై ఉన్నాను. యేసయ్య ఈ లోకంలో వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో ఉన్న మనలను, అంధకారంలో ఉన్న మనలను, బంధకాలలో ఉన్న మనలను, వేసారిపోయిన జీవితాల్లో ఉన్న మనలను విడిపించాలని, రక్షించాలని, వారి జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని నింపాలని దేవుడే ఈ లోకానికి దిగువచ్చాడు. కానీ ఎంతమంది యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరినీ దేవుడు వెలుగులో వచ్చాడు. అందుకని ఆయన చెప్తాడు, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారు అన్నాడు. ఎంతమంది వెలుగుని ధరిస్తారో ఆ వెలుగు వారిలో ప్రకాశించి అనేకమైన వారిని వెలిగిస్తుంది. దేవుడు మనలను వెలిగించడానికి ఈ లోకంలో ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుని బిడ్డలమైన మనం ఏదో నామకార్థంగా భక్తి చేయడం కాదు, కానీ నామకార్థంగా ఏదో సాగిపోతుంది కదా అని సాగటం కాదు, కానీ నిజమైన వెలుగుగా యేసయ్య ఈ లోకంలో ఎలాగో జీవించి మనకు ఒక మార్గాన్ని చూపించాడో మనం కూడా అలాంటి వెలుగు ధరించుకున్న మనం కూడా ఈ లోకంలో అలాగే వెలిగి అనేకమైన వారిని వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటిని కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది.
జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నువ్వు చూచి ప్రకాశితువు, నీ గుండె పట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చాలు చాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఏది, వచ్చిన బిడ్డలు మేవారు, నిలిచిన ఈ దాసుడే వడ్డివాడు ఎన్నిక లేనివాడు. తండ్రి, ఈ దాసుడిని మరుగుపరచండి. ఈ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానం, ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువు రాబోతున్నాడు. వీళ్ళందరినీ శత్రువు సాధ్యమైనంత వరకు సంహరించి వీళ్ళందరినీ చెరక తీసుకుపోతాడు. అయినా మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు, మరలా నేనే మిమ్మల్ని తీసుకొస్తా, నేను మిమ్మల్ని ఈ రీతిగా ఆదుకుని ఆశీర్వదిస్తా అని దేవుడు యెషయా ద్వారా ఈ ప్రవచనాన్ని ఆ దినాలలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దీనిని వాగ్దానంగా దేవుడు ప్రకటించాడు. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు. మీరు నా పిల్లలు, నన్ను సంతోషపరిచేవారిగా, నన్ను ఆనందపరిచేవారిగా, నాకు ఇష్టమైన వారిగా మీరు బ్రతకాలని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు చాలాసార్లు వాక్యంలో చెప్పడం మనం చూస్తాం. అలాంటి ఇశ్రాయేలీలు వాళ్ళు చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి రెండుగా విడిపోవడం కూడా మనకు తెలుసు. ఒకటి ఇశ్రాయేలు దేశం, రెండు యోధా దేశం. ఇక్కడున్న ఈ ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. యూదా దేశంతో చెప్తున్నాడు, వాళ్ళలో చాలా మంది నీతి గల రాజులని దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించారు, మహిమపరిచారు, దేవుడంటే ఇష్టలుగా కూడా బ్రతికారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారో ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, మిమ్ములను బబులోను రాజు వచ్చి 70 సంవత్సరాలు బానిసత్వంలోనికి తీసుకెళ్ళిపోతాడు. కనుక రాజు మీ దగ్గరికి రాకముందే, మీ ప్రాణాలు తీయకముందే మీరు వెళ్ళి అతనితో సమాధానం పెడితే మీరందరూ బ్రతుకుతారు, మీరందరూ సంతోషంగా ఉంటారు, మీరందరూ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు అని తన ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఆ రోజుల్లో దేవుడు వారితో అన్నిసార్లు మాట్లాడినా కూడా వాళ్ళు వినల, దేవుని మాట వినల, దేవుని మాటకు లోబడల. ఇదంతా వాడు ఇంకా చెరగలల. చెరలోకి వెళ్ళక ముందే యెషయా ద్వారా దేవుడు వారికి ముందుగానే హెచ్చరికలు హెచ్చరిస్తున్నాడు. ఆఖరికి వీళ్ళు చెరకు వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. బబులోను రాజు యూదా దేశానికి రానే వచ్చాడు. అక్కడున్న వాళ్ళందరినీ, చాలా మందిని, ఏమండి
రక్తం భూమి మీద ఒలికించాడు, ఏలులై పారింది అని చరిత్ర చెప్తారు. ఎవరైతే బబులోను రాజు దగ్గరికి వెళ్తారో వాళ్ళు బతుకుతారు, ఎవరైతే బబులోను రాజుకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళు చస్తారు అని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఆయన చాలా సార్లు వాళ్ళతో చెప్పిన ఇర్మియాను చాలా సార్లు కొట్టారు, తిట్టారు, అవమానపరిచారు, హేళన చేశారు. అయినప్పటికీ ఆయన దేవుని ప్రవక్తగా ప్రవచిస్తూనే వచ్చాడు. ఆడు చెరలోకి వెళ్ళేదాకా కూడా వాళ్ళతోనే ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు చూడరు, దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుని దగ్గర మొరపెట్టరు. ఏం చేస్తారు? వీటికి పరిష్కారం ఎవరిస్తారా, ఎవరి దగ్గర నుంచి వచ్చిద్దా అని ఈ లోకం వైపు, లోకంలో ఉన్న వ్యక్తుల వైపు చూస్తారు. లేకపోతే వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఆలోచనలను బట్టి కొనసాగటానికి ముందుకెళ్తారే కానీ నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చే ఒక దేవుడు ఉన్నాడు అని ఈ లోకంలో ఉన్న మనుషులు మర్చిపోతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కూడా మర్చిపోతున్నారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, అంధకారంలో ఉన్న వేళతో, చీకటిలో ఉన్న వేళతో, పాపంలో ఉన్న వేళతో చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చింది. నీకు వెలుగు రావాలంటే నీవు వెలుగు సంబంధిని వెతకాలి. వెతికితేనే నీకు దొరుకుతాడు, లేకపోతే దొరకడు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ రీతిగా చెబుతున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేకపోండి. దేవుడు నిన్ను వెలుగుతో నింపాలంటే నువ్వు దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరకు రాకుండా ఎవడు వెలుగు పొందలేడు, ఎవడు వెలుగు పొందలేడు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి వెళ్ళినట్లు మనకు తెలుసు. ఒక వాక్యాన్ని చదువుదాం, ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే, 1, 2 వచనాలు చదివిన ఒక మంచి మాట మనం అక్కడ చూస్తాం. హనానీయ అను ఒకడు యూదులలో కొందరు వచ్చి వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు మా దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారని ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమున్న దేవునికి మొరపెట్టాడు. ఈ నెహెమ్యా అనే ఇతను ఎవరు? ఏమండి, రాజు గారికి ద్రాక్షారసం అందించే వ్యక్తి. రాజు గారికి ఏమండి ద్రాక్షారసం ఇవ్వటం అంటే ఏంటి మీకు అర్థమైందా? ముందు నెహెమ్యా తాగి తర్వాత రాజు గారికి ఇవ్వాలి. నెహెమ్యా మిగిలి తాగాలి రాజు. అంటే నెహెమ్యా రాజు పట్ల ఎంత నమ్మకస్తులో చూడండి, ఎంత ప్రేమ కలిగిన వాడో ఆలోచించండి. ఎలాంటి నెహెమ్యా ఎప్పుడైతే నా దేశం కాలిపోయి బూడిదైపోయి అక్కడున్న ప్రజలు శ్రమల పాలై ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో మా వాళ్ళందరూ సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు వచ్చి ఆదుకోని చెప్పలా, నువ్వు వచ్చి సహాయం చేయాలని అడగలా. ఏం చేశాడు? దుఃఖపడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాజుగారు ఏమి అడిగినా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నెహెమ్యా.
కానీ రాజు నేను అడిగేదండి, రాజులకి రాజు ఏమండి, నా దేవుడు రాజులకు రాజు. నా దేవుడిని నేను అడుగుతా, మనుషుల్ని అడగను. నీకు వెలుగు రావాలంటే, నీవు వెలుగులో ఉదయించాలంటే నీ మీదకి నీతి సూర్యుడు రావాలి, నీలోనికి వెలుగు రావాలి. ఎప్పుడైతే నీవు వెలుగుతావో అప్పుడు అనేకమైన వారిని వెలిగిస్తావు. నీవు చీకటిలో ఉన్నంత కాలం నువ్వు ఎవరికి ఉపయోగపడవు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. అందుకని తాను తెలుసుకున్నాడు. హనాని అనేవాడు మార్గంలో వస్తుంటే హనాని కనపడితే, హనాని ఎట్రా, ఏది సంగతి, ఎలా ఉన్నావు, మనోడందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు. ఏం చెప్పమంటారు, ఏమియా, మన దేశం అంతా కాలిపోయి బూడిదైపోయి అక్కడున్న కొంతమంది ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక చాలా సమస్యలు ఇబ్బందులు పడుతున్నాం అన్నప్పుడు ఆయన ఏడ్చి దుఃఖపడి దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే రాజు వచ్చి, నెహెమ్యా, ఏంటి నీ ముఖం ఎప్పుడు సంతోషంగా ఉండింది, సమాధానంగా ఉండింది, ఆనందంగా ఉండింది, ఈ రోజండి నీ ముఖం విచారంగా ఉంది అని అడిగాడు. ఏం లేదయ్యా, నా ప్రజలు, వారి యెరూషలేము దేశం నీకు తెలుసు కదా, మా ప్రజలందరూ దుఃఖంతో, బాధలతో, ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ నేను ఎలా సంతోషంగా ఉండగలను? నేను నా ప్రజల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నా అన్నాడు. వెంటనే పక్కనే ఉన్న రాణి, వెళ్ళి ఎన్ని రోజులకు వస్తావు, నీకేది కావాలో అది తీసుకుని వెళ్ళు. దేవుని సన్నిధిలో మనం ఉంటే నీ మీద వెలుగు ఉంటుంది. నీవు వెలుగుతూ ఉంటే నీ వెలుగు అనేకమైన వారికి వెలిగిస్తుంది. నీవు చీకటిలో ఉన్నంత కాలం నువ్వు ఎవరికి పనికిరావు. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీవు లెమ్ము. నీ మీదకి వెలుగు రావాలంటే నువ్వు లెగవాలి, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది మొరపెట్టేవాళ్ళు లేరు, దేవుణ్ణి అడిగేవారు లేరు. నాకు కావలసినంత ఉంది, నేను ఒక్కడ పోయి అడిగేదండి. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి ఆలోచనలతోనే, ఇలాంటి తలంపులతోనే, ఇలాంటి ఉద్దేశాలతోనే జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వాస్తవంగా నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావు? ఏమన్నా తెచ్చుకున్నావా? నువ్వు ఈ లోకంలో పడ్డప్పుడు నీ మీద నూలు పోగొలేదు. నువ్వు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు ఒక నూలు పోగొడదు. ఒకవేళ నీ చేతులకి, నీ కాళ్ళకి, నీ ముక్కులకి ముక్కుగా ఉన్నా కోసి తీసుకుంటున్నారు, రాకపోతే కోసి తింటున్నారంట. ఏమండి, నువ్వు సచ్చాగా నీకు ఉన్న ముక్కు కూడా కోసి తీసుకుంటున్నారు, ఆ ముక్కు పొడం కూడా నీతో రానిట్లా. కానీ ఈ లోకంలో బ్రతికే మనం వెలుగు సంబంధులుగా బ్రతకాలనే దేవుని ఆశ. అందుకని ఈ లోకంలో ఉండే మనం వెలుగుని ఎప్పుడైతే కలిగి బ్రతుకుతామో, ఎప్పుడైతే వెలుగుగా బ్రతకాలని ఆశపడతామో అప్పుడే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఇది మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట చదువుదాం. ఇదే యోహోను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు, దేవుడిని వెంబడించేవాడు, వెలుగుని వెంబడించేవాడు ఏమవుతాడు? వెలుగైపోతాడు. చీకటిలో వెంబడించేవాడు
చీకటిలోనే ఉంటాడు. అందుకనే యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో చీకటిలో ఉన్న వారిని, అంధకారంలో ఉన్న వారిని, బంధకాలలో ఉన్న వారిని, నాకు ఇక ఏ దిక్కు లేదు అని, నా బ్రతుకు ఇంతే అని వేసారిపోతున్న వారిని దేవుడు చేర్చుకొని వారిని హత్తుకొని వారిని వెలుగులోనికి నడిపించాడు. వెలుగులోనికి నడిపించాడు కనుకనే అనేకమైన వారు ఈ లోకంలో వెలుగు సంబంధులుగా బ్రతుకుతున్నారు. అనేకమైన వారు వెలిగి మనల్ని కూడా వెలిగించాడు కనుకనే వారు ఇప్పుడు ఉన్నాం. నిన్ను ఎవరో వెలుగులోనికి నడిపిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావు. లేకపోతే మనము కూడా అంధకారంలో చీకటిలో కొట్టిమిట్టులాడుతూ ఉండేవాళ్ళం. అందుకని దేవుడు మనతో చెబుతున్న మాట ఎక్కడో ఒకటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు. నీకు వెలుగు వచ్చే ఉంది, కానీ నువ్వు వెలుగులోనికి రాగలదా? చీకటిలో ఉంటున్నావు, పాపములో ఉంటున్నావు, శాపములో ఉంటున్నావు. నీవు ఎప్పుడైతే ఆ పాపములో ఉన్నా నీవు దేవుని వైపు చూస్తావో ఆయన నిన్ను వెలుగులోనికి నడిపిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అందరికీ తెలుసు. ఏమండి, జక్కయ్య అనే ఇతను వారున్న ప్రాంతంలో ధనవంతుడు. అక్కడున్న ప్రజలలో ఒక ధనవంతుడైన ఇతన్ని ఇజ్రాయేల్ దేశంలో మనిషిగా ఎంచరు, ధనవంతుడిగా ఎంచరు. ఏమండి, పాపి అయిన జక్కయ్య, వీడు దుర్మార్గుడు, వీడు కనబడితే దోచుకునేవాడు, అనేకమైన పేర్లు అతనికి పెట్టారు. ఎందుకంటే అతడు సుంకం పన్ను వసూలు చేసేవాడు. ఏమండి, పన్ను వసూలు చేసేవాడు. గవర్నమెంట్ పన్ను నీకు రూపాయి వేస్తే వాడు 4 రూపాయలు కాజేస్తాడు. అలాంటి వాడు, నువ్వు రూపాయి పన్ను కట్టాలి, కానీ ఇతను 4 రూపాయలు వసూలు చేస్తాడు. అలాంటి దుర్మార్గుడిగా బ్రతుకుతున్నాడు. ఇతను ఆ దేశంలో యేసయ్య గురించి విన్నాడు. విని యేసయ్య ఎరుకో ప్రాంతంలో గుండా వస్తున్నాడు అని తెలుసుకుని ఆ రోడ్డు మీద ఒక చెట్టు ఉంటే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? అతడు ఎవరి వసూలు చేసుకోవడానికి పోతే చాలా డబ్బులు సంపాదించుకుంటాడు. కానీ అతని మనసులోకి ఏమొచ్చింది? నేను యేసయ్యని ఈరోజు చూడాలి, యేసయ్యను చూడాలి అనుకున్నాడు. అంతే, ఆశ కలిగింది మనసులో. నీకు దేవుని దగ్గరకు రావాలనే ఆశ రావాలి, నేను దేవుని సన్నిధిలో మోకరించాలనే ఆశ రావాలి. నా కుటుంబం చీకటిలో ఉంది, బంధకాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, ఇబ్బందులు పడుతుంది, వారి కోసం ప్రార్థన చేయాలనే ఆశ నీలోకి రావాలి. ఎప్పుడైతే నీలోనికి అలాంటి ఆశ వస్తుందో నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టలేవు, లోకం కొరకు పరిగెత్తలేవు. ఇప్పుడు ఇతనిలోకి ఏమొచ్చింది? ఆశ. నేను యేసయ్యను చూడాలి అనే ఆశ కలిగి తనకున్న పనులన్నీ పక్కన పెట్టేసి నేను ఇక్కడే ఉంచున్నాను అనుకో, యేసయ్య వస్తే చాలా మంది ప్రజలు వస్తారు కనుక నేను ఆయన చూడలేను. ఎందుకు చూడలేడు? కొట్టు. ఏమంటే వీడు 3 అడుగులే ఉన్నాడు, 3 అడుగులు ఉన్నవాడు మనం చూడలేడుగా. ఏం చేయాలి? మళ్ళీ ఆలోచించి చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చొని రోడ్డు ఏమో చూస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు ఆ ఆశ అంతా ఏముంది? యేసయ్య అలా ఉంటాడు. ఏమంటే యేసు ప్రభువుని చూడలే ఇంతవరకు. మరి ఆ రోజుల్లో శిష్యులందరికీ జెండాలు ఉన్నాయి, శిష్యులందరూ కూడా అంగీలు వేసుకుంటారు, అందరూ ఒకలాగే ఉన్నారు. యేసయ్య అక్కడి నుంచి వచ్చాడు. వచ్చి జక్కయ్య ఉన్న ప్లేస్లో యేసయ్య కింద చెట్టు కింద ఉన్నాడు.
ఇప్పుడు జక్కయ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే యేసయ్య ఎవరో తెలియట్లా. ఇళ్ళలో యేసయ్య ఎవరు తెలియలా. తెలియకపోతే వెంటనే యేసయ్య జక్కయ్య అని కేకేశాడు. ఇప్పుడు యేసయ్య హృదయము జక్కయ్య హృదయం కలిసిపోయింది. యేసయ్య జక్కయ్యనే ఎందుకు చూశాడు అని అంటే, జక్కయ్య మనసంతా యేసయ్య ఉన్నాడు. అతనిలో ఉన్న చీకటంతా పక్కకి వెళ్ళిపోయింది. యేసయ్య నీ మనసులోకి వస్తే నువ్వు యేసు వైపే చూస్తావు, యేసు మార్గంలోనే నడుస్తావు. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య అని కేకేశాడో, జక్కయ్యకి ఎంత సంతోషం వచ్చి ఉంటుందో, ఎంత ఆనందం వచ్చి ఉంటుందో. ఈయన యేసయ్య అంటే నన్ను పేరు పెట్టి పిలిచారంటే ఆయన యేసయ్య. జక్కయ్య ఇదిగో దిగు, ఈరోజు నేను మీ ఇంటికి వద్దాం అనుకున్నాను అన్నాడు. జక్కయ్య అక్కడి నుంచి దిగాడో ఏమో తెలియదు, కానీ నేనైతే దూక్కుంటాడు. కాబట్టి అక్కడి నుంచి దూక్కుంటాడు. దూకి గబగబా యేసయ్య తన ఇంట్లో తీసుకెళ్ళాడు. అయ్యా, ఇంతకాలం నేను అన్యాయంగా ప్రజల దగ్గర ద్రవ్యాన్ని వసూలు చేశాను, అన్యాయంగా వాళ్ళ దగ్గర లాక్కున్నాను. యేసయ్య ఇదిగో నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను, 1కి 400 చెల్లించేస్తాను. యేసయ్య అని చెప్పాడా? చెప్పలా. కానీ ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య హృదయంలోకి వచ్చాడో, జక్కయ్య హృదయం అంతా యేసయ్య నిండిపోయాడు. దేవుడు నీ హృదయంలో ఉంటే నీ హృదయంలో పాపానికి శాపానికి చోటు ఉండదు, చీకటికి చోటు ఉండదు. యేసయ్య నీలో ఉంటే నువ్వు వెలుగైపోయి ఉంటావు, వెలుగు నీలో ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది యేసయ్యను మేము నమ్ముతున్నాం, యేసయ్యను మేము ఆరాధిస్తున్నాం, యేసయ్యను మేము పూజిస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఎంతమంది వెలుగుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. యేసయ్య వెలుగు నీ మీద ఉంటే నీవు అనేకమైన వారిని వెలిగించాలి. కానీ నువ్వే అనేకమైన వారిని ఆపుతున్నావంటే ఇక నువ్వు వెలిగాడా? నేను వెలుగు లేదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు అనుకోవడం కాదు, నీ వల్ల ఎంతమందికి మేలు, నీ వల్ల ఎంతమందికి ఆశీర్వాదం, నీ వల్ల ఎంతమందికి సంతోషం. నువ్వు యేసుని ధరించుకున్న కానుంచి ఎంతమందికి నువ్వు మేలు చేయగలిగావు. జక్కయ్య ఎప్పుడైతే యేసయ్యను ఎవరి తన హృదయంలోనికి ఆహ్వానించాడో, జక్కయ్య వెంటనే చెప్తున్నాడు, సగం పేదలకు ఇచ్చేస్తున్నా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 400 ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు యేసు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. జక్కయ్య వెలిగైపోయి అనేకమైన వారిని వెలిగించాడు. నీ మీద దేవుని వెలుగు రావాలంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని దగ్గరకు రావాలి. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో దేవునికి అవసరం లేదు, నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో దేవునికి అవసరం లేదు, నీకు ఎలాంటి అయినా ఎదురవలేదు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. నీలో ఉన్న సమస్తాన్ని సాధ్యం చేసేవాడు దేవుడు. కానీ నువ్వు దేవుని దగ్గరకు రావాలి. అందుకనే నెహెమ్యా దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుడి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, అయ్యా, నా పితరులు చేసిన పాపాలు కూడా క్షమించు. ఏమండి? మొట్టమొదటిగా తను తానే కడుక్కోవడం కాదు, తన కుటుంబంలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. ఈ రోజుల్లో ఎంతమంది, ఏమండి, ఈ రోజుల్లో ఎంతమంది అండి అలా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళ కోసం ప్రార్థన చేసి కన్నీరు కాల్చేవాళ్ళు ఉన్నారు, ఏడ్చేవాళ్ళు ఉన్నారు, మొరపెట్టేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ఎదుటి వారిని అనే కంటే కూడా ఇంట్లో ఉన్న వారిని విమర్శించే వాళ్ళు ఎక్కువ. బయటోడు మనల్ని విమర్శించడం తర్వాత సంగతి. ఏమండి? ఇంట్లో ఉన్న మనమే, మన భర్తను మనమే విమర్శిస్తాం, మన భార్యను మనమే విమర్శిస్తాం, మన పిల్లలను మనమే విమర్శిస్తాం. ఇంకా వాళ్ళకి ఏమండి
గుడ్ న్యూస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది? కన్న తండ్రిని నువ్వే విమర్శిస్తే, కన్న తల్లిని నువ్వే విమర్శిస్తే, కట్టుకున్న భార్యని నువ్వే విమర్శిస్తే ఇంకా వాళ్ళు ఎలాగూ సంతోషంగా ఉంటారు. నీవు విమర్శిస్తున్నావంటే నీవు ఎలా ఉన్నావని, నువ్వు చీకటిలో ఉన్నావు కనుకనే ఎదుటి వారిని చీకటిలోనికి లాక్కుంటావు. అదే నువ్వు వెలుగు సంబంధం అయితే నీ భార్య ఎలాంటిదైనా ప్రేమిస్తావు, నీ భర్త ఎలాంటి వాడైనా ప్రేమిస్తావు, నీ పిల్లలు ఎలా ఉన్నా నువ్వు ప్రేమిస్తావు. ఎందుకంటే వాళ్ళు అంధకారంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు. వాళ్ళని వెలుగులోనికి నడిపించే బాధ్యత దేవుడి నీ మీదే పెట్టాడు. అందుకనే నెహెమ్యా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఏడ్చి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి ఏమంటే దేవాలయాన్ని బాగు చేశాడు. బాగు చేయడం అంటే సామాన్యం కాదు. ఎంతమంది విమర్శించేవాళ్ళు ఉంటారో, ఎంతమంది క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారో, ఎంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారో, ఏమండి ఎంతో సమస్యలు ఎదుర్కోవాలి. అలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే నీవు వెలుగుగా ఉంటేనే అది సాధ్యం, లేకపోతే నీకు అది అసాధ్యమే అవుతుంది. అందుకని మనం చదువుతున్నాం మన పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఏమండి నీకు వెలుగు వచ్చింది. నువ్వు ఎప్పుడైతే లభిస్తావో అప్పుడే ఆ వెలుగు తేజరిల్లుతుంది, ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఏమండి దీపం ఉండి ఎంతవరకు వెలిగివ్వగలదు? ఎంతవరకు వెలిగిస్తుంది? ఇంట్లో ఉన్న ఏమండి చీకటి అంతటికి వెలిగిస్తుంది. అదే వీధిలో ఉన్న లైట్ ఎంతవరకు వెలిగిస్తుంది? ఆ గ్రామంలో ఉన్న చీకటి అంతటికి వెలిగిస్తుంది. అంటే నువ్వు ముందు ఎక్కడ ఎలగాలి? ఇంట్లో ఎలగాలి. మన ఇంట్లో ఎలగం, ఏమండి మన ఇంట్లో ఎలగం. కానీ వీధిలో మాత్రం నేను వెలుగు అని చెప్పుకుంటా ఉంటాను. ఇంట్లో ఎలగలేనుడు వీధిలో ఏం వెలుగుతాడు? 4 దీపాలు ఆరిపోయిన దీపాలు వెలిగించలేడు. గుట్లో బయట ఉన్న 1000 దీపాలు వెలిగిస్తావు? వెలిగిస్తారండి. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో నువ్వు ముందు నీ ఇంట్లో వెలుగు, నీ ఇంట్లో నీ ప్రేమను ఏమంటే నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని నీ ఇంట్లో షేర్ చేయి. ఎప్పుడైతే దాన్ని షేర్ చేస్తావో అదే అనేకమైన వారిని వెలిగిస్తావు. నువ్వు ఒకప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఏంటి ఇంత వెలుగుతున్నావు? నా భర్త నాలో ఎలాంటి వెలుగులే నాలో పెట్టాడు. నీ గురించి అప్పుడు లోకంలోనికి వెళ్తుంది. నేను ఇక్కడ ఉన్నంత కాలం ఏమండి లోకంలోనికి వెళ్ళలేదు, చీకటిలో ఉన్నంత కాలం లోకంలో ఎలగలేదు. అందుకనే మనం చదువుతున్నాం, ఇందాక చదివాం, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో పడాడు. యేసయ్య వెలుగు నీ మీద పడితే నీవు అనేకమైన వారిని వెలిగిస్తావు. అందుకనే యేసయ్య శిష్యులు కాబట్టి అనేకమైన వారిని వెలిగించారు. కొరడా దెబ్బలు తిన్నారు, కాబట్టి కొరడా దెబ్బలు తిన్నారు, నిందలు అనుభవించారు, సమస్యలు అనుభవించారు. యేసయ్య నిలువుగా సిలివేస్తే మమ్మల్ని తలకిందులుగా సిలివేయమన్నారు. వెలుగిస్తుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సౌలు పాత నిబంధనలో సౌలు కాదు, కొత్త నిబంధనలో ఉన్న ఇతడు దేవుని సేవకుడు, పరిసయ్యులు అంటే పాస్టర్లు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సేవకులు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు, వాక్యాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు,
పరిసయ్యుల్లో వాక్యం ఉంది కానీ దేవుడు లేడు. పరిసయ్యుల్లో వాక్యం తెలుసు కానీ ప్రేమ లేదు. కఠినాత్ములు అనమాట. ఎదుటి వారిని అస్సలు యాక్సెప్ట్ చేయరు. నేను పాపివరా అంటారు, మేము నీతిమంతులవరా అంటారు. నువ్వు పాపిని దూరంగా ఉండు అంటారా అనే వాడిని చూస్తాడు. పరిసయ్యులందరూ అదే పరిస్థితి. అలాంటి తెగలో ఉన్నవాడు ఈ సౌలు. ఇతను ఏమంటే రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తెచ్చుకున్నాడు. శాస్త్రంలో పరిశీలన కలిసి, ఇదిగో ఈ లోకంలో చాలా మంది వ్యతిరేకస్తులు ఉన్నారు. ఏదో ఒక కొత్త బోధన తీసుకొచ్చి, కొత్త మతాన్ని తీసుకొచ్చి అనేకమైన వారిని కలుపుకుంటున్నారు. కనుక నేను వాళ్ళందరినీ చెరసాల్లో పడేస్తా. ఎవరైనా నాకు అడ్డం తిరిగితే వారిని తీసుకెళ్ళి చంపేస్తా. అలాగైతేనే నాకు నన్ను ప్రాంతాలకు పంపించండి. అలా అయితేనే నాకు కాగితం రాసి ఇవ్వండి అన్నాడు. ఒక కాగితం రాసుకుని కాగితం మీద సంతకం చేసుకుని బయలుదేరాడు. ఎప్పుడైతే బయలుదేరాడో ఏమంటే దేవుడు, ఇక్కడ మనం చదివితే బాగుంటుందేమో ఆ మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. చాలు, బయలుదేరాడు. యెరూషలేము నుండి బయలుదేరి దమస్కు అనే పట్టణానికి వచ్చేసరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన దర్శనాన్ని సౌలుకు చూపించాడు. ఎప్పుడైతే సౌలు ఆ వెలుగును చూచాడో గుడ్డోడైపోయి కింద తడుతున్నాడు. అయ్యా నాకు కన్ను పోయింది, నేను ఎక్కడ ఉన్నాను, పక్కన ఎక్కడ ఎవరు ఉన్నారు అని తడుతున్నాడు. ఇతను చేసింది ఏంటి? కాగితాలు తెచ్చుకున్నాడు, సంతకాలు చేయించుకున్నాడు. నాకు ఎవడైతే అడ్డం తిరుగుతాడో వాడిని చంపుతా అని గుర్రలెక్కి గుర్రం మీద బయలుదేరాడు. సగం దూరం వచ్చేసరికి ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నావు. సగంలోకి వచ్చేసరికి గుడ్డోడు అయిపోతాడు. సగంలోకి వచ్చేసరికి పనికి రాకుండా పోతాడు. కనుక నీ బలము, నీ ధనము, నీ జ్ఞానము దేవుని ముందు దేనికి పనికిరాదు. ఈ సౌలు అలాగే బయలుదేరి గుడ్డోడైపోయి వచ్చినాడు. దేవుడు పిలిచాడు అననీయాని, అయ్యా నువ్వు వెళ్ళు, అదిగో సౌలు గుడ్డోడయ్యాడు కూర్చున్నాడు, నువ్వు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయి, అతని నేను ఖండిస్తా అన్నాడు. మళ్ళీ అతని దగ్గరకు వచ్చి ఇంకోటి ప్రార్థన చేస్తేనే కళ్ళు వస్తాయి, లేకపోతే రా. వాడు ఏమండి ఎప్పుడైతే అతను వచ్చి ఆయన మీద చేతులు వచ్చి ప్రార్థన చేశాడో కళ్ళు తెచ్చాడు. కళ్ళు తెచ్చి బాప్తిసం తీసుకుని ఇక వెలుగుని ధరించుకొని 14 సంఘాలు పెట్టాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని దోషాలు అనుభవించాడో, ఏమండి వెనక్కి తిరగలేక అనేకమైన వాదులు వెలిగించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ఏమండి ఆఖరికి చరిత్రకారు జీవితం చెరఛాదన చేయబడి చచ్చిపోయాడు. నువ్వు వెలిగితే అనేకమైన వారిని వెలిగిస్తావు. అందుకనే ఈ సౌలు తనకు తాను పౌలుగా మార్చుకున్నాడు. దేవుడు మీరు అపోస్తల కార్యాల్లో చదవండి, అతడు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దేవుడు చెప్పింది సౌలా 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 అనే కనపడుతుంది. సౌలు అనే అతను తన పేరుని పౌలుగా మార్చుకున్నాడు. పౌలుగా మార్చుకుని మంచి పరిచర్య చేశాడు. అనేకమైన వారిని వెలిగించాడు, వెలుగులోనికి నడిపించాడు. నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు, కానీ నువ్వు ఎంతమందిని వెలిగించగలిగావు? నీ వల్ల ఎంతమందికి సంతోషాన్ని పంచగలిగావు? నువ్వు ఎంతమందికి ఆనందాన్ని ఇవ్వగలిగావు? మనం లెక్కేసుకొని చెప్పగలమా? ఎంతమందిని ఇవ్వగలిగామని లెక్క వేయండి. ఎవరు కనపడు నీకు నువ్వు తప్పితే.
ఈ రోజుల్లో నీకు నువ్వే. ఇక నీవు ఒక్కగా కూడా నడిపించినట్టు నువ్వు ఒక్కగా కూడా చెప్పలేని పరిస్థితి. అందుకని దేవుడు మనతో చెప్తున్నాడు ఈ మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేకపోతే నీ వెలుగుని అనేకమైన వారికి వెలుగునివ్వండి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం మన పరిశుద్ధ గ్రంథంలో. ఒక మంచి మాట చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. నేను ముగించేస్తాను. జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందరి కపెర్నహూమునకు వచ్చి కాపురపడ్డారు. జెబూలూను దేశములో నఫ్తాలి దేశములో యోర్దాను కావలినున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగింది. యేసయ్య ఎక్కడున్నాడు? ఎక్కడ పుట్టాడు? నజరేతులో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగాడు. అక్కడున్న సమరయ గలిలయ ప్రాంతాలన్నీ సువార్త సేవ చేశాడు. సేవ చేస్తూ ఆఖరికి ఎవరిని ఇక్కడ చదువుతున్నాం, జెబూలూను నఫ్తాలి గలిలయ ప్రదేశాలన్నీ చీకటిలో ఉన్నాయి. చీకటిలో ఉన్న ప్రాంతాలకు యేసయ్య కాలినడకన వెళ్ళాడు. కాలినడకన వెళ్ళి చీకటిలో ఉన్న వాళ్ళందరినీ వెలుగుతో నింపాడు. చీకటిలో ఉన్న వాళ్ళందరూ వెలుగయ్యారు. వెలుగయ్యి ఆ వెలుగు 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 ఏమంటే అనేకమైన వారిని వెలిగిస్తుంది. యేసయ్య అక్కడ పుడితే ఏమంటే ఆ వెలుగు ఎక్కడికొచ్చిందంటే దానికి కారణం ఎవరు? అనేకమైన వారు ప్రాణాలు ఏమంటే దారం పోస్తే ఆ వెలుగు దాకా వచ్చి ఎదుగుతుంది. అనేకుల రక్తం ఏమంటే మండితే ఎడదాకా వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది వెలుగుని అనేకమైన వారికి పంచలేకపోతున్నారు. బ్లైండ్ అనే ఒక యవనస్తురాలు ఏమండి ఒక ధనవంతుల ఇంటిలో పని మనిషిగా బ్రతుకుతుంది, బానిసగా బ్రతుకుతుంది. ఆ అమ్మాయి అక్కడున్న క్రైస్తవులను వెంబడించి వారి క్రైస్తవ్యంలోనికి నడుస్తున్న ఆ సమయంలో ఆమె యజమానురాలు ఏమండి ఈ అమ్మాయిని ఎవరైనా పట్టుకుంటే నిలబడిద్దా చచ్చిపోయిద్దా? ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది ఆ దినాలలో. క్రైస్తవులంటే చంపేస్తున్నారు. అలాంటి పరిచర్యలు అలాంటి స్థితిలో క్రైస్తవ్యం వెలుగుతున్న సమయాల్లో అక్కడున్న చాలా మంది క్రైస్తవులే ఏమండి చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. కొంతమందిని ఒక స్తంభాలకు వేలాడదీసి వాళ్ళ మీద తారు పోసి తగలబెడుతున్నారు, చిత్రహింసలు చేస్తున్నారు. అలాగే ఈ బ్లైండ్ అనే ఈ అమ్మాయిని కూడా చిత్రహింసలు చేశారు, కొట్టారు, తిట్టారు, ఏమంటే భయంకరంగా హింసించి ఆఖరి ఒక పెద్ద స్టేడియంలోకి తీసుకొచ్చి ఆ బ్లైండ్ అనే అమ్మాయిని ఏమంటే ఒక కొయ్య కర్ర పెట్టి ఆ కర్ర కట్టేశారు. కొన్ని రోజులుగా సింహాలకు ఆహారం వేయకుండా అవి ఎంతో ఆకలితో ఉన్న అలమటించిపోతున్న సింహాలని తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద వదిలారు. ఆ అమ్మాయి మీద వదిలితే సింహాలు దగ్గర ఒక 10 సింహాలు ఏమండి దగ్గర 10 సింహాలు ఉంటే ఆ అమ్మాయి ఇక్కడ నుంచుంటే 10 సింహాలు వచ్చి ఆ అమ్మాయి చుట్టూరు నుంచుంది. అక్కడున్న
వేల మంది ప్రజలు, అక్కడున్న రాజు. ఏంటి వీటికి కొన్ని రోజులుగా ఆహారం కట్టలేదే, ఈ అమ్మాయి ఆహారం కావాలి వీటికి దొరికిందే, ఏంటి ఒక్క సింహం కూడా వెళ్ళి ఆ అమ్మాయిని ముట్టుకోలేదు. ఆశ్చర్యపోయారు అక్కడున్న వాళ్ళందరూ, ఆశ్చర్యపోయారు. ఉదయం వచ్చిన సింహాలు సాయంత్రం కూడా అమ్మాయిని ఏం చేయాలి ఆశ్చర్యపోయారు. మనం చదువుతాం చూడండి, దానియేలు గ్రంథంలో సింహాల బోధిలో ఉంటే దానియేలు గృహంలో ఉన్నాడు, ఎవరు కనపడ్డా. కానీ అక్కడ కొన్ని వేల మంది చూస్తున్నారు, ఆశ్చర్యపోయారు. ఒక్క సింహం కూడా అమ్మాయిని తినకుండా అక్కడ కూర్చునేసరికి ఆశ్చర్యపోయి, ఏంటి ఒక్క సింహం కూడా ఆమెను తినలేదని ఆశ్చర్యపోయి, ఆఖరికి ఆ అమ్మాయిని ఏం చేయాలో తెలియక ఒక కుర్చీని మంట కింద పెట్టి ఎర్రగా కాల్చి ఎవరి కుర్చీ మీద కూర్చోబెట్టి ఒక దున్నపోతులు వదిలేరు. ఆ అమ్మాయిని వదిలితే ఆ అమ్మాయి ఉల్లంతా అప్పటికే కాలిపోయింది. ఆ అమ్మాయి బ్రతకటం కూడా అనవసరం అనుకున్నాడు దేవుడు. ఆ దున్నపోతు వచ్చి ఆ అమ్మాయిని పొడిస్తే అక్కడే చచ్చిపోయింది. అక్కడున్న ప్రజలందరూ బ్లైండ్ అని చూసి వారు పంచుకున్నారు. ఆ ఒక్క చిన్నపిల్ల అక్కడున్న కొన్ని వేల మందికి వెలుగును పంచింది. ప్రాణం పోయినా నీలోనికి చీకటిని ఆహ్వానించు. నువ్వు వెలుగై ఉన్న నీవు అనేకమైన వారిని వెలిగించడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు అనేకమైన వారిని వెలిగిస్తావో ఆ వెలుగు ఇక ఎప్పటికీ ఆరిపోదు. నువ్వు వెలిగించిన వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. నువ్వు బ్రతికి చచ్చిపోయినా కూడా ఆ పేరు వాడు బ్రతికున్నంత కాలం చెప్తూనే ఉంటారు. ఈ వెలుగు అలాంటిది. యేసయ్య నిత్యము దేవదూతల చేత ఆరాధించబడే ఆ దేవుడు ఆ మహిమని విడిచి, ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, పిడుగుతులు తిన్నాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే దిగు అన్నారు. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధారుడై లేచి అనేకమైన వారిని వెలిగించాడు. ఆ వెలుగులో నీవున్నావు. నీ ఒక్కడమే ఎలగటం కాకుండా అనేకమైన వారిని వెలిగించు, అనేకమైన వారిని వెలుగులోనికి నడుపు. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం కాక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, లెమ్మో తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది. యేసయ్య తన మహిమతో నిన్ను నింపాడు. చీకటిలో ఉన్న మనలను, బంధకాలలో ఉన్న మనలను, అజ్ఞానంలో ఉన్న మనలను ఆయన తన వెలుగుతో నింపాడు. నీవు వెలుగుగా ఉన్నావు. నీవు అనేకమైన వారిని వెలిగించడానికి యేసయ్య నిన్ను ముందుగా వెలుగుతో నింపాడు. ఇప్పటికైనా నువ్వు లేగు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లేగు. అనేకమైన వారికి ఆ వెలుగుని పంచు. తేజరి ఆ వెలుగుని అనేకమైన వారికి ఎప్పుడైతే నువ్వు పంచగలుగుతావు, నువ్వు దీవెనకరంగా మారుతావు. సౌలు పౌలుగా మారి అనేకమైన వారిని వెలుగుతో నింపాడు. బ్లైండ్ అయిన అనే యవనస్తురాలు తన ప్రాణాన్ని దారిపోచి అనేకమైన వారిని వెలుగుతో నింపాడు. ఇశ్రాయేలు ప్రజలు దుఃఖంలో, బాధలో, చీకటిలో ఉన్నారని నెహెమ్యా లేచి దుఃఖపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అమ్మా నా ప్రియ సహోదరుడా, అమ్మా అయ్యా, దేవుడు నిన్ను వెలుగుతో నింపాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు కదా. ఇప్పటికైనా నేను వెలుగులో ఉన్నాను,
నేను అనేకమైన వారిని వెలిగించాలనే ఆశ నీలో ఉంటే, జక్కయ్య, పాపి అయిన జక్కయ్య, దుర్మార్గుడైన జక్కయ్య ఇశ్రాయేలుగా మారిపోయాడు, అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు, అనేకమైన వారిని వెలిగించాడు. నీవు కూడా అనేకమైన వారిని వెలిగించాలని యేసయ్య నీ వైపే చూస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పటికైనా నిన్ను నీవు సిద్ధపరచుకునే యేసయ్య మీద నీ మనసు ఉంచు. యేసయ్య అంటే ఆశ కలిగి జీవించు. నీ కుటుంబంలో ఏ కొరత ఉన్నా, ఏ లోటు ఉన్నా, ఏ సమస్య ఉన్నా సమస్తాన్ని యేసయ్య తీరుస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవము గల యేసయ్య స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది అని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. చీకటిలో ఉన్న మమ్మలను, అంధకారంలో ఉన్న మమ్మలను, సాతాను బంధకాల్లో ఉన్న మమ్మలను నాయన మీరు విడిపించి రక్షించి మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి మమ్మలను వెలుగుగాను, వెలుగు సంబంధులుగాను చేర్చినందుకు స్తోత్రాలు, వందనాలు. వెలుగుగా ఉన్న మేము అనేకమైన వారిని వెలిగించే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ వెలుగును మోసుకుని వెళ్ళేవారిగా, ఈ వెలుగును ప్రకాశింపజేసేవారిగా, ఈ వెలుగును చీకటిలో ఉన్న అనేకమైన వారికి వెలుగునిచ్చేవారిగా ఆయన మమ్మల్ని కూడా మీరు బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి ఆయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడండి నాయన. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు, ఏ అక్కర్లో ఉన్నారు, ఏ బాధలలో ఉన్నారు, ఏ సమస్యలలో ఉన్నారు నాయన. సమస్తాన్ని చూస్తున్న దేవుడు ప్రభువా. మీ బిడ్డలను మీరు చూచి, మీ బిడ్డలను మీరు వెలుగుగా మార్చి అనేకమైన వారిని వెలిగించేవారిగా, అనేకమైన వారిని మీ సన్నిధికి నడిపించేవారిగా ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి, ఆశీర్వదించండి తండ్రి. బలహీనమైన బిడ్డలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో మమ్మల్ని అందరినీ మీరు నింపి పేరు పేరును ఆశీర్వదించి వైపు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు వాటి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపై, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఎప్పుడునో ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు వెలుగై ఉన్న దేవుడు మనలను వెలిగించి కనుక మనము అనేకమైన వారిని వెలిగించే వారిగా దేవుడు మనలందరినీ సిద్ధపరిచి ఆశీర్వదించి పంపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.